కాదు, అతను చేతులు అరెస్ట్ చేసుకుంటున్నాడు, ఎవరు సంబంధం లేదు. నువ్వు 2014 నుండి సహాయం అడిగిన రోజు నువ్వు 10 ఎమ్మెల్యేలు అడిగితే ఎవరా లేదు, ఎమ్మెల్సీకి 2 మంత్రి పదవులు ఇవ్వమంటే ఎవరా గెలిచిన తర్వాత? ఎందుకెవరు సార్? భలే వల్లే కేంద్రం ఆఫర్ చేస్తే మోడీ గారు రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ తీసుకోమని, ఈయన పదవుల మీద రంజీ ఆరాటం లేక ఇలా జరిగింది. ఇదంతా ఎలక్షన్, ఉపయోగం లేని ఎలక్షన్. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ చేయటం, ఎమ్మెల్యేగా నిలబడటం ఏంటండి? ఖర్చు పెట్టాలి కాదు, కనీసం బేసిక్ అవసరాలు ఉంటాయి కదా, అయ్యను చూసుకోవాలి కదా. నేను ఈ విలువలతో ఉంటాను, ఆ విలువలతో ఉంటాను, ప్రాక్టికల్ దూరం ఉంటే ఎట్లా? అందువల్ల ఇబ్బందులు పడ్డారు కానీ బలం లేక కాదు. అది ఇదే పదవులు అంతకుముందు 2014 అడిగినా వచ్చేవి. బాబు నాకు 10 ఎమ్మెల్యేలు ఇవ్వండి, నాకు కూడా నేను మీకు సహకరిస్తానని చెప్పి టీడీపీ పార్టీ తరచుగా అన్నాడా? బేషరతుగా మద్దతు ఇచ్చాడు, బీజేపీ వార్త కలిసిందని చెప్పి. రాము గారు మొన్న సభలో మోదీ గారు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని 2 చేతులు పెట్టుకుని చాలా ఉత్సాహంగా హుషారుగా వెళ్తున్నారంటే ఏమన్నా భవిష్యత్ చూపిస్తున్నారా సార్? దాని అర్థం అదే కదా సార్. మీ నోటి చెప్పాలి కదా, అర్థం నేను ఎలా చెప్తాను, మీరు చెప్పండి. కాదు సార్, వాళ్ళు 2 రాష్ట్రాల్లో కేవలం 2-3 కులాలే, వెలమలు, రెట్లు, కమ్మాసు, వీళ్ళే అధికారం చూస్తున్నారు. పేద వర్గాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళని మనం లైమ్ లైట్ లో ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మనం బలోపేతం అవుతారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు 3 టర్ముల నుంచి అక్కడ బండి సంజయ్కి, కె లక్ష్మణ్ గారికి, ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి, సోమ వీర్రాజు గారికి, వీళ్ళందరికీ రాష్ట్ర అధ్యక్షులు పదవులు ఇచ్చారు. మొన్న ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్స్ లో మేము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ కె లక్ష్మణ్ గారికి రాజ్యసభ ఇచ్చి ఓబీసీకి ఆల్ ఇండియా చైర్మన్ చేశారు. ఆయన్ని బండి సంజయ్కి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చారు. వాళ్ళు ఎన్ని చేస్తుంది దేనికి? అత్యధిక జనాభా ఉన్న కాపులు, ముందు కాపులు, బీసీ ఎస్సీని దగ్గర తీసుకుంటే ఎస్సీ వర్గంలో మాదిగ సమాజ వర్గం, మందకృష్ణ మాదిగ ముందుకు వచ్చాడు. ఇలా వీళ్ళని కలుపుకుంటే మనం రాజ్యాధికారం రీచ్ అవుతామన్న ఉద్దేశం. ఆ మార్గం ఎక్కిన అవుతాము, లేకపోతే అవ్వము. కులాల ఈక్వేషన్ లోనే అట్టడుగు పేద వర్గాలు, అణగారిన వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాల్ని మనం దగ్గర తీసుకుంటే కానీ ఈ 2 రాష్ట్రాల్లో మనం డెవలప్ కావాలి వాళ్ళ నిర్ణయానికి వచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే అక్కడ మందకృష్ణ మాదిగని వాటేస్తున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చేతులు పైకెత్తి అందరికి జనరల్గా వందనం చేశారు. దేనికి? సంకేతాలు ఇవ్వటం, ప్రజలకు సంకేతాలు ఇవ్వటం. మేము మీ కాపుల్ని, మిమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, మీకు అధికార అవకాశాలు మీ ఇస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి అని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. టీడీపీ పార్టీతో నువ్వేం మాట్లాడుతూ నేను మాట్లాడతాం, మన ఇద్దరు కలిపి 50 సీట్లు, నీకు ముఖ్యమంత్రి పోస్ట్ 1 year, ఇవన్నీ మేమే మాట్లాడతాం, డబ్బు ఖర్చు మేమే చూసుకుంటాం, నువ్వు అట్లా ఉండు అన్నారు. జరిగింది అది. వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు చెప్పారు కదా, ఇలా వెళ్దాం, ఈ విధంగా మాట్లాడుకుంటే ఇలా చేద్దాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ మనసులో ఇప్పటికీ ఆలోచన ఉంది. చిరంజీవి గారిని, ముద్రగడ పద్మనాభం గారి ఇద్దరిని కూడా గవర్నర్ గా ఒకరిని రాజ్యసభలో పంపిద్దాం అని అనుకుంటున్నారు. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటేనే కదా